మావోయిస్టులు చంద్రన్న బండి ప్రకాష్ అజ్ఞాతం వీడారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. కీలక నేతలు బండి ప్రకాష్, చంద్రన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగినట్లయింది. అయితే పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని అన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. అయితే తమది లొంగుబాటు కాదని అభివృద్ధిలో కలిసి పనిచేయడానికి వచ్చామని అన్నారు మావోయిస్టు చంద్రన్న. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ముందుకొచ్చామని అన్నారు. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పనిచేస్తామని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పనిచేస్తామని అన్నారు. తమ సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరి తరం కాదన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి జనజీవన వాహినిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మొదటగా పుల్లూరి ప్రసాదరావు ఇతను పెద్దపల్లి జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా జీలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామం, 64 years ఆఫ్ ఏజ్, 15 ఏళ్ల పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉండి ఈరోజు బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతులకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మానవములే అనేది కూడా మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు కానీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల పట్ల కగారు ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట్ల నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా